దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము రాజుల 2వ పుస్తకము 5వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైన ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. చూడండి, ఈ యొక్క మాటలు సిరియారాజు సైన్యాధిపతిగా ఉన్నటువంటి నయమాను ప్రవక్త అయినటువంటి గొప్ప దైవజనుడైన ఎలీషా గారితో చెప్తున్నాడు. మరి ఈ యొక్క నయమాను సైన్యాధిపతి అయినటువంటి నయమాను మహాపరాక్రమశాలి ఉండెను, కానీ అతను ఒక కుష్టి రోగి. అయితే దైవజనుడైనటువంటి ఎలీషా గారి ద్వారా ఎలాంటి కార్యములు దేవుడు జరిగిస్తున్నారో అది విని నయమాను దైవజనుడు ద్వారా స్వస్థత పరచబడాలని చెప్పి ఆయన దగ్గరకు బయలుదేరి వచ్చాడు. అయితే దైవజనుడు తన ఇంటిలో నుంచి బయటికి రాకుండానే తన దగ్గర ఉన్నటువంటి శిష్యుల ద్వారా నయమానికి చెప్తున్నారు కదా, నీవు యొర్దాను నదికి వెళ్ళి 7 మారులు స్నానం చెయ్యి, అప్పుడు నీ దేహము శుద్ధి అవుతుందని చెప్పినప్పుడు మరి దైవజనుడు బయటకు వచ్చి నా మీద చెయ్యి ఉంచి ప్రార్థిస్తాడని నేను ఎంతో ఆశతో వచ్చాను. నా యొక్క దేశంలో నదులు లేవనా, నేను ఇక్కడికి వచ్చి స్నానం చెయ్యాలా అని చెప్పి కోపంతో నయమాను వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు తన పరివారంలో ఉన్నటువంటి ఒక అతను అతన్ని వారించి మరలా దైవజనుడి యొక్క మాట వినేటట్టుగా చేశాడు. దైవజనుడి యొక్క మాట ప్రకారం నయమాను యొర్దాను నదికి వెళ్ళి 7 మారులు అందులో మునిగి స్నానం చేసినప్పుడు అతని యొక్క దేహము పసిపిల్ల దేహములాగా మరి ఎంతో మంచిగా మారి అతడు శుద్ధుడయ్యాడు. చూడండి, నయమాను యొక్క కుష్టు వ్యాధి అంతా పోయి అతని యొక్క దేహము మంచిగా మారిన తర్వాత అతడు తన ఇంటికి వెళ్ళలేదు, కానీ మరలా దైవజనుని వద్దకు వచ్చి దైవజనుని యొక్క ఇంటి వాకిట నిలబడి అంటున్నాడు కదా, ఇశ్రాయేలుల యందు ఉన్న ఈ దేవుడు తప్ప లోకమందంతటను ఇక నేను ఏ దేవుణ్ణి ఎరుగను అని చెప్తున్నాడు. అంతేకాకుండా మరి నా జీవితంలో దేవుడు చేసిన ఇంత గొప్ప కార్యాన్ని బట్టి ఇక యెహోవాకు తప్ప ఇతరమైన ఏ దేవతలకు దహన బలులు కానీ ఏ బలులు కానీ నేను అర్పింపనని ఒక మంచి నిర్ణయం తీసుకుని తీర్మానం చేసుకుని దైవజనుని వద్ద నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. చూడండి, ఈ దినాన ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను మనం చూస్తున్నాము. అనేక మంది స్వస్థతల కొరకు, అద్భుతాల కొరకు, కార్యాల కొరకు మరి దేవుని యొక్క మందిరానికి వస్తుంటారు. దైవజనుల ద్వారా ఎంతో ప్రార్థన చేయించుకునే వారికి ఉంటారు. కానీ వారికి దేవుడు చేసిన ఉపకారాలు బట్టి వారు ఎంత మాత్రము క్రీస్తుని వెంబడించడానికి ఇష్టపడరు, క్రీస్తు కొరకు జీవించడానికి ఇష్టపడరు. కానీ మరలా వారు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. నయమానులాగా ఇంత నా జీవితంలో ఎంత గొప్ప కార్యం దేవుడు జరిగించారు కదని ఒక మంచి తీర్మానం చేసుకుని క్రీస్తుని వెంబడించలేకపోతున్నారు. అసాధ్యమైనటువంటి ప్రతి కార్యములను జరిగించే దేవుని వద్దకు వచ్చి కార్యాలు పొందుకొని దేవునికి లోబడకుండా ఇంకా ఈ లోకమునే ప్రేమిస్తూ ఈ లోకం కొరకు జీవించాలని వెళ్ళిపోతున్న లోక జనులందరినీ బట్టి మరి దేవుడు ఎంతో బాధపడుతున్నారు. మరి అలాగ ఉండకుండా దేవుడి ద్వారా పొందుకున్న ఉపకారాలు మేలులు బట్టి ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించుటకు ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో సిద్ధపడాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలు ఉన్న ప్రతి అక్కర తీర్చండి. కోర్టు కేసుల నుంచి విడిపించండి. అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి. నీ మాట విని నీ యొక్క ఆయా మాట ప్రకారం జీవించే ప్రజలుగా వారిని ఆశీర్వదించండి. ఈ దినమంతా కీడు, శోధన, అపాయాలు తప్పించి వారి గృహంలో, వారిలో, వారి పిల్లలకు, వారి సమస్తానికి, వారి వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువుల్లో సమస్తంలో కూడా మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని నాయన, వారు ఏదైతే ప్రార్థిస్తున్నారో ప్రార్థనకి జవాబు దయచేయమని సమస్తానికి అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.